హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే నా టాపిక్ వచ్చేసి స్టడీ ఇన్ యూఎస్ఏ. అసలు యుఎస్ లో ఎట్లా చదవాలి, అసలు యూఎస్ఏ వెళ్ళడానికి గల ప్రొసీజర్ ఏంటి, అసలు యుఎస్ లో చాలా మంది అనుకుంటూ ఉంటారు యుఎస్ లో చదవాలని, బట్ చాలా మందికి తెలియదు ఎట్లా చదవాలి ఏంటి అనేది. సో ఈ రోజు నేను కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, అసలు యుఎస్ లో చదవడానికి మీరు ఏం చేయాలి, అసలు ఇండియాలో ఉండగా మీరు ఏం చేయాలి, వీసా ఎలా తెచ్చుకోవాలనేది కంప్లీట్ ప్రొసీజర్ చూద్దాం. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కనుక ఫాలో అయితే కనుక మీ యుఎస్ఏ చదవాలనుకున్న డ్రీమ్ చాలా ఈజీ అయిపోతుంది. ఈ రోజు మరి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా? స్టెప్ 1 ఈజ్ గెటింగ్ పాస్పోర్ట్. సో మీరు ఇప్పటివరకు మీకు పాస్పోర్ట్ లేనట్టయితే గనక మీరు వెళ్ళి ఇమీడియట్ గా గవర్నమెంట్ పాస్పోర్ట్ వెబ్సైట్ కి వెళ్ళి మీరు పాస్పోర్ట్ అనేది అయితే అప్లై చేయండి. పాస్పోర్ట్ లేకుండా మీరు ఏ ఎగ్జామ్ రాయడానికి వీలు పడదు, అలాగే మీరు వీసా అప్లై చేయడానికి కూడా వీలు పడదు. మీరు గ్యారంటీగా ఒక ఫారిన్ కంట్రీ వెళ్ళాలనుకుంటే కనుక మీకు డెఫినెట్ గా పాస్పోర్ట్ అనేది అవసరం ఉంటుంది. ఈ పాస్పోర్ట్ అనేది మీరు గవర్నమెంట్ పాస్పోర్ట్ వెబ్సైట్ కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే కనుక నేను పాస్పోర్ట్ ఎట్లా అప్లై చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే కనుక మీరు గూగుల్ చేస్తే మీకు హౌ టు అప్లై పాస్పోర్ట్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. సో అప్లై పాస్పోర్ట్ ఫస్ట్. స్టెప్ 2, సో హ్యావ్ ఏ డిగ్రీ. మీరు ఏదైనా డిగ్రీ ఫినిష్ చేయబోతున్నా గానీ లేకపోతే ఫినిష్ చేసినా గానీ సో మీరు ఎలిజిబుల్ అవుతారు మీరు అప్లై చేయడానికి. మీరు ఏదైనా డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నా సరే మీరు గ్యారంటీగా అప్లై చేయొచ్చు. టోటల్ ఎడ్యుకేషన్ వచ్చి మీకు 15 ఇయర్స్ అయినా గానీ 16 ఇయర్స్ అయినా గానీ, అంటే 10th క్లాస్ ప్లస్ 2 ఇంటర్మీడియట్ ప్లస్ 3 ఇయర్స్ డిగ్రీ, అంటే టోటల్ 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ అవుతుంది. మీరు 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే 16 ఇయర్స్ ఎడ్యుకేషన్, అంటే ఎవరైతే స్టూడెంట్స్ బీటెక్ చేస్తున్నారో, అంటే 10 ఇయర్స్ ఎస్ఎస్సి ఆర్ సిబిఎస్ఈ ప్లస్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్లస్ 4 ఇయర్స్ ఎడ్యుకేషన్, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో మీరు 2023 లో మీరు వెళ్ళాలనుకుంటే కనుక మీరు 2023 లో మీరు డిగ్రీ ఫినిష్ చేస్తున్నా గానీ లేకపోతే చేసేసినా గానీ మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీరు ఇంతకు ముందే డిగ్రీ ఫినిష్ చేస్తున్నట్టయితే కనుక, లైక్ మీరు 2023 లో వెళ్ళాలంటే మీరు ఆల్రెడీ 2022 లో గానీ 2019 లో గానీ లేకపోతే 2010 లో గానీ మీరు డిగ్రీ ఫినిష్ అయినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీరు 10 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉన్న 10 ఇయర్స్ గ్యాప్ ఉన్నా కూడా, అంటే నా డిగ్రీ వచ్చి మీకు 2010 లో ఫినిష్ అయింది, సో 2010 నుంచి నేను 2023 లో వెళ్ళాలన్నా కూడా మీరు వెళ్ళొచ్చు. దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్. సో మా దగ్గర ఒక క్యాండిడేట్ కి 55 ఇయర్స్ ఏజ్ ఉన్న క్యాండిడేట్ కూడా వీసా వచ్చింది. టెక్నికల్ గా దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్. మీరు ఏ ఏజ్ లో ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు. మీకు డిగ్రీ ఫినిష్ అయ్యి ఉండాలి. మీరు గనక బ్యాచిలర్స్ డిగ్రీకి వెళ్ళాలనుకుంటే గనక మీరు అట్లీస్ట్ 12 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి ఉండాలి. అంటే 10 ఇయర్స్ ఎస్ఎస్సి ఆర్ సిబిఎస్ఈ ఆర్ ఐబీ ఆర్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్. మీరు 12 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఫినిష్ అయినట్టయితే గనక మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. స్టెప్ 3, ప్రిపేర్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మీరు యూఎస్ఏ వెళ్ళాలంటే కనుక మీరు గ్యారంటీగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి అయితే రాయాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి జిఆర్ఈ, ఐఈఎల్టీఎస్, టోఫెల్, డిఏటి ఆర్ పిటిఈ. అసలు ఈ ఎగ్జామ్స్ ఏంటో చూద్దాం. సో జిఆర్ఈ ఎగ్జామినేషన్. సో జిఆర్ఈ ఎగ్జామినేషన్ అంటే గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వడానికి దాదాపుగా 45 డేస్ టైం పడుతుంది. ఈ ఎగ్జామ్ రాయడానికి దాదాపుగా 16,000 కాస్ట్ అనేది అవుతుంది. ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయినాక మీరు ఎగ్జామ్ రాసి మీరు అట్లీస్ట్ 300+ స్కోర్ అనేది స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ మ్యాండేట్ బట్ హైలీ రికమెండెడ్, బికాస్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ 2003 లో మెజారిటీ యూనివర్సిటీస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ జిఆర్ఈ స్కోర్. మీకు ఈ జిఆర్ఈ స్కోర్ ఉంటే గనక మీకు అడ్మిషన్స్ అప్లై చేసినప్పుడు యాక్సెప్టెన్స్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు గ్యారంటీగా జిఆర్ఈ అనేది హైలీ రికమెండెడ్. మీరు గ్యారంటీగా రాయడానికి ప్రయత్నించండి. అలాగే నెక్స్ట్ జిఆర్ఈ ఎగ్జామ్ అనేది ఒక స్కిల్ అసెస్మెంట్ టెస్ట్. అంటే మీ యొక్క స్కిల్ ఎట్లా ఉంది, అంటే మీ అనలిటికల్ స్కిల్స్ కానీ అలాగే వెర్బల్ రీజనింగ్ మీ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి అనేది టెస్ట్ చేయడానికి జిఆర్ఈ ఎగ్జామ్ అనేది ఉపయోగపడుతుంది. జిఆర్ఈ అనేది కంప్లీట్లీ మ్యాండేటరీ కాదు, అలాగే కంప్లీట్ గా ఆప్షనల్ కాదు. ఒకవేళ రాయకున్నా కూడా మీరు గ్యారంటీగా యూఎస్ఏ అనేది వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చి మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ అంటే మీకు ఐఈఎల్టీఎస్, టోఫెల్, డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్, పిటిఈ. ఈ 4 ఎగ్జామ్స్ లో మీరు ఏదో ఒక ఎగ్జామ్ తీసుకుంటే సరిపోతుంది. ఐఎల్స్ అయితే గనక మీరు మినిమం గా ఓవరాల్ గా 6.5 అండ్ నో బ్యాండ్స్ లెస్ దాన్ 6 ఈ స్కోర్ టార్గెట్ చేయండి. అలాగే టోఫెల్ అయితే గనక మీరు ఓవరాల్ గా 80 మినిమం అండ్ ఏ బ్యాండ్స్ లో కూడా రీడింగ్, లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్ ఈ 4 స్కిల్స్ లో కూడా ఏ స్కిల్ లోని కూడా 20 తగ్గకుండా మీరు స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీరు డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్. ఈ టెస్ట్ అనేది రీసెంట్ గా ఇంట్రడ్యూస్ అయింది. మెజారిటీ యూనివర్సిటీస్ యుఎస్ లో ఉన్న చాలా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇప్పుడు డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో ఈ డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ అనేది మీకు షార్ట్ టర్మ్ లో అంటే తక్కువ సమయంలోనే ప్రిపేర్ అవ్వడానికి వీలవుతుంది. అలాగే స్కోర్ తెచ్చుకోవడం కూడా అనేది చాలా ఈజీ. డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ కూడా మీరు అటెండ్ చేయొచ్చు. అలాగే పిటిఈ పియర్సన్ టెస్ట్ ఇంగ్లీష్ అనేది చాలా మంది అనుకుంటారు ఆస్ట్రేలియాకి మాత్రమే యూజ్ అవుతుందని. నో,
యూఎస్ఏ కూడా పియర్సన్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ చాలా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ లో యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు గ్యారంటీ పీటీఈ ఎగ్జామ్ రాయొచ్చు, డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ రాయొచ్చు, టోఫెల్ రాయొచ్చు, అలాగే IELTS రాయొచ్చు. 4 ఎగ్జామ్స్ లో ఏదో ఒక ఎగ్జామ్ లో మంచి స్కోర్ వస్తే సరిపోతుంది. 4 ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. సో మీకు కావాల్సింది టెక్నికల్ గా 2 టెస్ట్స్, వన్ ఈజ్ GRE, అదర్ వన్ ఈజ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో IELTS, టోఫెల్, డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ ఆర్ పీటీఈ, ఈ 4 ఎగ్జామ్స్ లో ఏదో ఒక ఎగ్జామ్ స్కోర్ తెచ్చుకుంటే అప్లై చేయొచ్చు. అట్లాగే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే GRE ఎగ్జామ్ రాస్తే ఒకటే రాస్తే సరిపోతుంది కదా, నేను యూఎస్ వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. సో ఓన్లీ GRE ఎగ్జామ్ తో యూఎస్ఏకి అప్లై చేయడానికి వీలవుతుంది. కానీ ఓన్లీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ తో అప్లై చేయడానికి వీలవుతుంది. అంటే మీరు ఓన్లీ IELTS రాసినా కూడా యూఎస్ఏకి అప్లై చేయొచ్చు, ఓన్లీ టోఫెల్ రాసినా కూడా యూఎస్ఏకి అప్లై చేయొచ్చు, అలాగే డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ రాసినా కూడా అప్లై చేయొచ్చు, అట్లానే ఓన్లీ పీటీఈ ఎగ్జామ్ రాసినా కూడా అప్లై చేయొచ్చు. అంతేగాని ఓన్లీ GRE ఎగ్జామ్ తో అప్లై చేయడానికి వీలు పడదు. స్టెప్ 4 వచ్చి మీకు డాక్యుమెంట్ ప్రిపరేషన్. డాక్యుమెంట్ ప్రిపరేషన్ అంటే మీకు అసలు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి యూఎస్ఏకి అప్లై చేయడానికి అంటే, మీరు మాస్టర్స్ డిగ్రీకి అప్లై చేస్తున్నట్లయితే మీకు 10th క్లాస్ మార్క్స్ మెమో, అలాగే 12th క్లాస్ మార్క్స్ మెమో అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే డిగ్రీ మార్క్స్ మెమో అంటే మీరు ఏదైతే 3 years డిగ్రీ అయితే 2 years డిగ్రీ, అలాగే 4 years డిగ్రీ అయితే 4 years డిగ్రీ, మీకు కంప్లీట్ గా సెమిస్టర్ వైజ్ వచ్చే మార్క్స్ మెమోస్ ఆర్ ఎల్స్ మీ ఎగ్జామ్స్ కనుక 1 year ఉన్నట్టయితే 1 year ఫినిష్ అయినప్పుడు ఇచ్చే మార్క్స్ మెమో కానీ, అన్ని మీరు పాస్ అయిన ప్రతి ఇయర్ కూడా మార్క్స్ మెమో కావాల్సి ఉంటుంది. అట్లానే మీకు మార్క్స్ మెమో, అలాగే మీరు మీ ప్రొఫెసర్స్ అంటే మీరు ఏ కాలేజ్ లో అయితే చదివారో ఆ కాలేజ్ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అంటే మీరు కాలేజ్ ప్రొఫెసర్స్ నుంచి రికమెండేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు 3 రికమెండేషన్స్ కావాల్సి వస్తుంది. 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అనేది మీరు మీ ప్రొఫెసర్ దగ్గర నుంచి తీసుకోవాలి. అలాగే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే ఒక వర్డ్ డాక్యుమెంట్ లో మీరు 1 or 2 pages వచ్చేటట్టు మీరు ఈ కోర్సెస్ ఎందుకు చదవాలనుకుంటున్నారు, అలాగే ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నారు, యూఎస్ఏ ఎందుకు రావాలనుకుంటున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ కి అలాగే మీ మాస్టర్స్ ఎడ్యుకేషన్ కి ఎట్లా సూటబుల్ అయ్యింది, మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు, ఇలాంటివన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఒక 1 or 2 pages వర్డ్ డాక్యుమెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో టు కన్విన్స్ ద అడ్మిషన్ ఆఫీసర్. అలాగే పాస్పోర్ట్, అలాగే రిజ్యూమే, అలాగే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి. సో ఇలా మొత్తం కంప్లీట్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోండి. ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే కనుక మీకు అడ్మిషన్స్ అప్లై చేసేటప్పుడు చాలా క్విక్ గా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడానికి వీలవుతుంది. స్టెప్ 5 ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ దెర్ ఆర్ టూ మెనీ యూనివర్సిటీస్ ఇన్ యూఎస్ఏ. దెర్ ఆర్ అబౌట్ 4500 యూనివర్సిటీస్ ఇన్ యూఎస్ఏ. ఈ యూనివర్సిటీస్ నుంచి మీరు మీకు సూటబుల్ కోర్స్ అలాగే సూటబుల్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. ఎందుకంటే మీరు మీ ఫ్యూచర్ లో మీరు కంప్లీట్ గా అంటే మీరు ఒక ఇండియా నుంచి కంప్లీట్ గా వెళ్ళి ఒక 30 lakhs ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో ఎలాంటి యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు, ఎలాంటి మీ కెరీర్ కు ఉపయోగపడే కోర్స్ చూస్ చేసుకున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎల్స్ మీరు అనుకున్నట్టుగా రిజల్ట్స్ రాకపోవచ్చు. మీరు ద బెస్ట్ సూటబుల్ యూనివర్సిటీ, ద బెస్ట్ సూటబుల్ కోర్సు కరెక్ట్ గా చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఈ ఫేజ్ లో మేము చాలా హెల్ప్ చేయగలుగుతాము. మీరు లాగిన్ కండి మా వెబ్సైట్ కి www.flymasters.in. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేయండి. టాప్ మోస్ట్ రైట్ కార్నర్ లో మీకు రిజిస్టర్ అనే బటన్ కనపడుతుంది. మీరు అక్కడ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చి మీరు మీ ఫుల్ నేమ్ ఇచ్చి అలాగే మీ మొబైల్ నెంబర్ ఇస్తే మీకు ఒక OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేస్తే మీకు లాగిన్ అవ్వగలుగుతారు. సో ఆ లాగిన్ లో మీరు మీకు వచ్చిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయండి. సో మీకు ఒక కౌన్సిలర్ అనేది అసైన్ చేయబడుతుంది. అంటే మీకు ఒక డెడికేటెడ్ కౌన్సిలర్, అంటే మీకు టిల్ యు రీచ్ యూఎస్ఏ మీకు కంప్లీట్ గా హెల్ప్ చేయడానికి మీకు ఒక కౌన్సిలర్ అనేది అసైన్ చేస్తాం మేము. సో అట్లానే మీకు సూటబుల్ యూనివర్సిటీ లిస్ట్, అలాగే మీరు ఏ ప్లేసెస్ లో చదువుకోవచ్చు, ఏ యూనివర్సిటీలో ఎలిజిబుల్ అవుతారు, అలాగే ఏ కోర్సెస్ చేయొచ్చు, బెస్ట్ కోర్సెస్ ఏంటి, ఫీజు ఎంత, అలాగే స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా, అప్లికేషన్ ఫీజు ఎంత, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు డైరెక్ట్ గా కౌన్సిలర్ వచ్చి మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తారు. సో రిజిస్టర్ ఇన్ అవర్ వెబ్సైట్. ఐ హైలీ రికమెండ్ రిజిస్టర్ ఇన్ అవర్ వెబ్సైట్. ఆర్ ఎల్స్ మీరు రిజిస్టర్ చేయడానికి టైం లేదు అనుకుంటే కనుక you can call us on 9259597979. సో ఈ నెంబర్ కాల్ చేసి కూడా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. లేటర్ ఆన్ మీకు అంతా ఓకే అనుకుంటే కనుక మీరు రిజిస్టర్ అయ్యి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. చాలా మందికి అనిపిస్తుండొచ్చు అసలు కోర్సెస్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలనేది. దేర్ ఆర్ 2 types of courses in USA. One is STEM courses, science, technology, engineering and mathematics. Other one is non-STEM courses like management. ఈ కోర్సెస్ అయితే ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీరు STEM కోర్సెస్ చదవడానికి మీరు యూఎస్ఏకి వీసా అప్రూవ్ అయిందో మీకు 2+3 అంటే 2 years స్టడీ ప్లస్ 3 years పోస్ట్ స్టడీ వర్క్ వీసాకి మీకు వీసా వస్తుంది. అదే నాన్ స్టెమ్ కోర్సెస్ వెళ్తే కనుక అంటే లైక్ కంప్లీట్ ప్యూర్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఆర్ ఆర్ట్స్ రిలేటెడ్ కోర్సెస్ ఆర్ విచ్ ఆర్ నాట్ రెలవెంట్ టు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ కోర్సెస్ వెళ్తే కనుక మీకు 2+1 year అంటే 2 years స్టడీ ప్లస్ 1 year పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ మాత్రమే వస్తుంది. మీరు చూసేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు స్టెమ్ కోర్సెస్ రిలేటెడ్ కోర్సెస్ కి మీరు వెళ్తే కనుక మీ కెరీర్ అనేది మోర్ రెమ్యూనరేటివ్ గా ఉంటుంది. అంటే మీరు పెట్టుకున్న మనీకి వాల్యూ ఫర్ మనీ
మనీలా ఉంటుంది. అట్లనే మీకు కొంతకాలం యుఎస్ లో ఉండి మీరు వర్క్ చేసుకునే ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది. మీరు ఎప్పుడు కూడా స్టెమ్ కోర్సెస్ కి ప్రిఫర్ చేయండి. అట్లనే మీకు ఈ స్టెమ్ కోర్సెస్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక యూ కెన్ రీచ్ us. స్టెప్ 6 వచ్చేసి వన్స్ మీరు యూనివర్సిటీస్కి అప్లై చేసినాక మీకు యూనివర్సిటీ నుంచి అప్రూవల్ కానీ రిజెక్షన్ కానీ వస్తుంది. అంటే మీరు ఐ హైలీ రికమెండ్ యూ టు అప్లై అట్లీస్ట్ 4 to 7 యూనివర్సిటీస్. బికాస్ మీరు మీ స్ట్రాటజీ ఎట్లా ఉండాలంటే కనుక మీరు హైలీ అంబిషియస్ అంటే మీ ప్రొఫైల్ కి కొంచెం అలైన్ అయ్యే యూనివర్సిటీస్ ఆర్ మీ ప్రొఫైల్ కి కొంచెం పైన ఉన్న యూనివర్సిటీస్ కానీ అప్లై చేయండి. దట్ ఈస్ కాల్డ్ అంబిషియస్ యూనివర్సిటీస్. అలాగే మీకు అలైన్డ్ యూనివర్సిటీస్ మీన్స్ ఎగ్జాక్ట్ గా మీ ప్రొఫైల్ కి సూటబుల్ అయ్యే యూనివర్సిటీస్ అండ్ మోస్ట్ లైక్లీ యూ గెట్ అన్ అడ్మిషన్ ఇన్ సచ్ యూనివర్సిటీస్. సో బట్ నాట్ గ్యారంటీడ్. అంటే అంబిషియస్ యూనివర్సిటీస్ మీ ప్రొఫైల్ పైన ఉన్న యూనివర్సిటీస్, అలాగే మీ ప్రొఫైల్ అలైన్ అయిన యూనివర్సిటీస్, అలాగే మీ ప్రొఫైల్ కి కొంచెం కింద యూనివర్సిటీస్. అంటే ఈ స్ట్రాటజీలో మీరు 2 యూనివర్సిటీస్ అంబిషియస్, 3 యూనివర్సిటీస్ ఆర్ 2 యూనివర్సిటీస్ అలైన్డ్ యూనివర్సిటీస్ ఆర్ 2 to 3 యూనివర్సిటీస్ ఇన్ సేఫ్ బోర్డ్స్ మీన్స్ మీకు గ్యారంటీగా వస్తాయన్న యూనివర్సిటీస్ అప్లై చేయండి. సో దట్ అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ 3 to 4 అడ్మిట్స్ ఇన్ హ్యాండ్. సో వన్స్ మీకు 3 to 4 అడ్మిట్స్ వచ్చిన తర్వాత ద నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి మీరు వీసా ప్రాసెస్ కి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో వీసా ప్రాసెస్ కి స్టార్ట్ అవ్వడానికి మీకు మీ చేతిలో I-20 డాక్యుమెంట్ అనేది ఉండాలి. అంటే యూనివర్సిటీ ఓన్లీ అప్రూవల్ మాత్రమే పంపిస్తుంది మెయిల్లో. సో మీరు ఎక్స్ప్లిసిట్ గా మీరు I-20 డాక్యుమెంట్ కి అప్లై చేయాల్సి ఉంటుంది. I-20 కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. I-20 డాక్యుమెంట్ కి వచ్చేసి మీ దగ్గర మీ అకౌంట్ లో గానీ మీ పేరెంట్స్ అకౌంట్ లో గానీ అంటే మీ ఫాదర్ గానీ మీ మదర్ గానీ అకౌంట్ లో ఒక 30 to 35 lakhs ఉన్నట్టు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అట్లానే ఒక అఫిడవిట్ ఆఫ్ సర్టిఫికేట్ మీన్స్ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఫుల్ గా స్పాన్సర్ చేస్తున్నట్టు ఒక డాక్యుమెంట్ లో ఒక సిగ్నేచర్ తీసుకుని మీరు యూనివర్సిటీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏమేం డాక్యుమెంట్స్ కావాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ అండ్ అఫిడవిట్ సర్టిఫికేట్. ఈ రెండు యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తే యూనివర్సిటీ అనేది ఒక అఫీషియల్ డాక్యుమెంట్ పంపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ I-20. సో మీరు I-20 డాక్యుమెంట్ వస్తే మాత్రమే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి వీలవుతుంది. I-20 డాక్యుమెంట్ అప్లై చేయకపోతే కనుక మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి వీలు పడదు. డైరెక్ట్ గా అప్రూవల్ తో మీరు యూఎస్ఐ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేరు. ద నెక్స్ట్ ప్రొసీజర్ ఈస్ స్టెప్ 7 వీసా ప్రొసీజర్. సో వీసా ప్రొసీజర్ వచ్చేసి మీకు ఎప్పుడైతే I-20 డాక్యుమెంట్ మీ చేతికి వస్తుందో మీరు I-20 డాక్యుమెంట్ లో ఒక నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ సెవీస్ ఐడి. సో ఇట్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ద లెఫ్ట్ మోస్ట్ టాప్ కార్నర్. సో మీకు సెవీస్ ఐడి అయితే ఉంటుంది. ఆ నెంబర్ N00 తో స్టార్ట్ అయ్యి ఒక న్యూమరిక్ నెంబర్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ సెవీస్ ఐడి. ఈ సెవీస్ ఐడి అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అండ్ యూనివర్సిటీ కలిపి మీకు ఇష్యూ చేసే యూనిక్ ఐడెంటిటీ నెంబర్. సో ఈ ఐడెంటిటీ నెంబర్ తో మాత్రమే మీకు యుఎస్ఏ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ మీ యొక్క కెరీర్ అనేది తెలుసుకోగలుగుతారు. ఈ సెవీస్ ఐడి మీద మీరు $350 ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సెవీస్ ఫీజ్. ఈ సెవీస్ ఫీజు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే ఒకసారి ట్రాన్స్ఫర్ చేయడానికి వీలవుతుంది. అలాగే ద నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి DS-160 ఫామ్. DS-160 ఫామ్ అంటే మీరు ఒక ఫామ్ లో మీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్ గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ యూనివర్సిటీలో చదవబోతున్నారు, ఏ కోర్స్ చదవబోతున్నారు, ఇండియాలో మీకు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, అట్లాగే మీరు మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత, ఏ యూనివర్సిటీలో డిగ్రీ ఫినిష్ చేశారు, మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ మదర్ నేమ్ ఏంటి, మీరు ఏ ప్లేసెస్ నుంచి చూస్తున్నారు, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా DS-160 ఫామ్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు యుఎస్ఏ ట్రావెల్ డాక్స్ వెబ్సైట్ కి వెళ్ళి మీరు $185 ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ $185 వచ్చేసి మీ 10 ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి గాను, అలాగే మీరు వీసా కాన్సులేట్ ఆఫీసర్ తో ఇంటర్వ్యూ చేయడానికి గాను యుఎస్ గవర్నమెంట్ కి అయ్యే ఖర్చుని మీరు భరించాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ CGI ఫీజ్. మీరు $185 ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ $185 ఫీ పే చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చి ఇంటర్వ్యూకి అంటే టోటల్ గా 5 లొకేషన్స్ లో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్ ఈ 5 లొకేషన్స్ లో మీరు ఎక్కడో ఒక చోటన బయోమెట్రిక్స్ అండ్ వీసా అపాయింట్మెంట్ విత్ కౌన్సిలర్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు కంఫర్టబుల్ డేట్స్ లో. సో ఆ డేట్స్ లో మీరు వెళ్ళి బయోమెట్రిక్స్ ఇచ్చి ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. మీరు యూఎస్ఏ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఈ యూనివర్సిటీలో ఎందుకు చదవాలనుకుంటున్నారు, మీరు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి మీరు ఎఫెక్టివ్ గా ఆన్సర్ చేస్తే మీకు వీసా అనేది అప్రూవ్ అవుతుంది. వన్స్ వీసా అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మీరు మీ పాస్పోర్ట్ అంటే మీకు వీసా అప్రూవ్ అయితే కనుక మీ పాస్పోర్ట్ తీసేసుకుంటారు వీసా ఆఫీసర్. ఒక 5 days లో మీకు పాస్పోర్ట్ తో స్టాంపింగ్ తో డెలివర్ చేస్తారు. ఆ డెలివర్ చేసిన స్టాంపింగ్ తో మీరు యూఎస్ అనేది ట్రావెల్ చేయొచ్చు. సో మీ వీసా వచ్చేసి 5 years వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 5 years వ్యాలిడిటీలో మీరు ఎన్నిసార్లు అయినా సరే వచ్చి వెళ్ళొచ్చు. అట్లాగే ఈ 5 years లో టోటల్ పీరియడ్ వచ్చి 2 years స్టడీకి అలాగే 3 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కి మీకు వీసా అనేది ఇష్యూ చేయబడదు. సో యుఎస్ఏకి వచ్చి 3 intakes ఉంటాయి. ఒకటి వచ్చి ఆగస్ట్ ఇంటేక్, దట్ ఈస్ కాల్డ్ ఫాల్ ఇంటేక్, అండ్ అదర్ ఇంటేక్ ఈస్ స్ప్రింగ్ ఇంటేక్, జనవరి అండ్ మే ఇంటేక్.
ఇంటేక్, సమ్మర్ ఇంటేక్. సో యూఎస్ఏకి వచ్చి 3 ఇంటేక్స్ ఉంటాయి. సో మినిమం ప్రాసెసింగ్ టైం వచ్చేసి 4 months అండ్ మాక్సిమం వచ్చేసి 6 months. ఫార్ వచ్చేసి 100% ఆఫ్ యూనివర్సిటీస్ ఓపెన్ అవుతాయి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇంటేక్ ఫర్ యూఎస్ఏ. అండ్ స్ప్రింగ్ వచ్చేసి సెకండ్ బిగ్గెస్ట్ ఇంటేక్, మీన్స్ అబౌట్ 65 to 75% యూనివర్సిటీస్ విల్ బి ఓపెన్ ఫర్ స్ప్రింగ్ ఇంటేక్. అండ్ సమ్మర్ ఇంటేక్ వచ్చేసి అబౌట్ 50 to 60% యూనివర్సిటీస్ విల్ బి ఓపెన్ ఫర్ సమ్మర్ ఇంటేక్. సో ఇవి ఇంటేక్స్ ఫర్ యూఎస్ఏ. ఐ హోప్ నేను స్టడీ ఇన్ యూఎస్ఏ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక సో కింద కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. ఇఫ్ నేను ఏదైనా మిస్ అయితే కనుక ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Fly Masters. So please visit our website www.flymasters.in and please call us if you have any doubts 9259597979. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.